వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. సో JNTU-Hలోనే మనకి సిలబస్ మారింది. సో ఆంధ్ర యూనివర్సిటీ కానీ లేకపోతే ఇంకా వేరే యూనివర్సిటీస్ ఉస్మాన్ యూనివర్సిటీస్ కానీ మారలేదు. సో JNTU-H జవహర్లాల్ ఇన్స్టిట్యూట్లోనే మారినాయి. సో ఈ సిలబస్ అనేది R22గా చెప్తారు. చూడండి, R22 మొన్నటిదాకా R18 అనేది మనకి అందుబాటులో ఉంది. సో 2021 స్టూడెంట్స్ కూడా R18 సిలబస్సే. సో ఇప్పుడు కొత్తగా ఈ రెగ్యులేషన్స్ వచ్చినాయి కాబట్టి ఎలాగంటే 40 ఏమో మీకు మిడ్స్ నుంచి తీసుకుంటారు అండ్ 60% ఏమో మీకు ఫైనల్ ఎగ్జామ్ నుంచి వస్తాయి. సో అందుకోసం మీకు మార్క్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. సో సిలబస్ మీకు ఏముంది ఈసారి, సో ఈజీగా ఉందా టఫ్గా ఉందా చూపిస్తాను. అండ్ మార్పులు ఏమొచ్చినాయి మీ దాంట్లోని. సో మేజర్గా లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే అంటే లాస్ట్ బ్యాచ్తో పోల్చుకుంటే మీకు ఎలాంటి మార్పులు వచ్చినాయి సో మనం మాట్లాడతాం. సో ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది సిఎస్సి చూపిస్తాను. మీకు ఏది కావాలంటే సిఎస్ఎం కావాలన్నా, ఏఎంఎల్ కావాలన్నా, ఈసీ, మెక్, సివిల్ ఏది కావాలంటే అది సంబంధించిన ప్రతి సిలబస్ నేను చేస్తాను. కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ప్లేలిస్ట్ ఇస్తాను. ఆ ప్లేలిస్ట్లో మిగతావి ఉంటాయి. సో ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తాను. సో ఒక్కొక్కటి ఆ ప్లేలిస్ట్లో నేను యాడ్ చేసుకుంటూ వస్తాను. సో మీకు ఏ సిలబస్ కావాలంటే ఆ సిలబస్ చూడండి. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఎందుకంటే అన్ని సిలబసెస్ చేస్తున్నాను. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ వాళ్ళకు కూడా మీరు హెల్ప్ అవుతుంది స్టూడెంట్స్. ఓకే, సో సిలబస్ చూస్తే మనకి నేను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రాశారు కానీ థర్డ్ ఇయర్ కూడా ఈ సిలబస్లో ఉంది. అండ్ బుక్స్, సిలబస్ అన్నీ మాట్లాడదాం. ఓకే, సో ఫస్ట్ చూస్తే మనకి ఇక్కడ చూడండి, ఈసారి మీకు గుడ్ న్యూస్ ఏంటి అంటే మ్యాథ్స్ అని చాలా సింపుల్ చేసేసారు. ఎంత సింపుల్ అంటే మ్యాట్రిసెస్ అండ్ క్యాల్కులస్ మాత్రమే ఉంది. చాలా లైట్ వెయిట్గా పెట్టారు. మ్యాట్రిసెస్ అంటే పాస్ అయిపోవచ్చు ఈజీగా. మేము ఇప్పుడు ఇందాకే నేను ఒక సమ్ నేను అప్లోడ్ చేశాను, గాజర్ ఎలిమినేషన్ మెథడ్ అని. సో అది కూడా చూడండి ఒకసారి. అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ మీకు. సో సిలబస్ చూస్తే మీకు అర్థమవుతుంది. సిలబస్ కూడా మాట్లాడతాను. సో మ్యాట్రిసెస్ అండ్ క్యాల్కులస్ చూసుకుంటే మనకి సబ్జెక్ట్ ఉంది. సో అప్పుడు లాస్ట్ ఇయర్ దాకా ఏముండేది అంటే M1 ఉండేది, ఇప్పుడు మ్యాట్రిసెస్ అండ్ క్యాల్కులస్గా. సో ఇంజనీరింగ్ కెమిస్ట్రీ తెలిసిన విషయమే. ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ చాలా ఇంపార్టెంట్. ల్యాప్టాప్ ఫస్ట్ ఇయర్ మెయింటైన్ చేయాలని చెప్పేసి ఆల్రెడీ ఒక వీడియో తీశాను. సో ల్యాప్టాప్ తీసుకోండి. ఫస్ట్ ఇయర్ నుంచే మీరు ఈ ప్రోగ్రామింగ్ సంబంధించి ఫస్ట్ డే క్లాస్ నుంచి మంచిగా నేర్చుకోండి. ఓకే, నార్మల్ కాలేజ్లో చదివే స్టూడెంట్స్కి జాబ్స్ రావాలి అంటే మీకు ఏ విధంగా మీరు స్టెప్స్ తీసుకోవాలో నేను ఆ ట్రిక్ అనేది చెప్తాను. ఇక్కడ చూస్తే మనకి మ్యాట్రిసెస్ అండ్ క్యాల్కులస్ మ్యాట్రిస్ బేస్ ఉంటాయి అండ్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ. సో ఇది మనకు తెలిసిన విషయమే. ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇందాక చెప్పాం కదా, ల్యాప్టాప్ మెయింటైన్ చేయాలని చెప్పేసి. అండ్ బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంటుంది. ఇది సిఎస్సి సిలబస్ సిఎస్సి వాళ్ళకి చూడండి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. కానీ ఐడియా కోసం ఇలా ఇస్తారు, బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. అండ్ కంప్యూటర్ ఎయిడ్ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్, ఇది మీకు చాలా హెల్ప్ అయిన సబ్జెక్ట్ ఇది. దానికి సంబంధించిన ల్యాబ్స్ అనేవి కింద ఉంటాయి. ప్రోగ్రామింగ్ ఫర్ సాల్వింగ్ ల్యాబ్ అని, బేసిక్ ఎలక్ట్రికల్ ల్యాబ్ అని, కెమిస్ట్రీ ల్యాబ్ అని ఉంటాయి. సో క్రెడిట్స్ అనేవి మీరు పాస్ అవుతే మీకు క్రెడిట్స్ అనేవి ఇచ్చేస్తారు. సో నార్మల్ కాలేజ్లో చదివే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జాబ్స్ రావాలి అంటే వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటో స్పెషల్గా ఉన్నాయి. అవి నేను చెప్తాను నెక్స్ట్ వీడియోస్లో. ఓకే, సో మనకి ఇక్కడ చూస్తే మనకి నెక్స్ట్ బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఇది మీకు లైట్ పెద్ద విషయం కాదు, కానీ చదవాలి, మంచి మార్క్స్ రావాలి. ఓకే, నెక్స్ట్ కంప్యూటర్ ఎయిడ్ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ ఇయర్లో మనం చూసుకుంటే మనకి మ్యాట్రిసెస్ అండ్ క్యాల్కులస్ అండ్ ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ కంప్యూటర్ ఎయిడ్, ఈ 3 మెయిన్. ఓకే, సో మనకి క్రెడిట్స్ అనేవి ఇలా ఉంటాయి. పాస్ అవుతే వస్తాయి, ఎక్కువ వచ్చి తక్కువ వచ్చితే సేమ్ క్రెడిట్స్ ఉంటాయి. ఓకే, ఈ క్రెడిట్స్ ఎక్కువ ఉంటే టఫ్, తక్కువ ఉంటే ఈజీ, మామూలుగా ఉంటే మాత్రంకి మోడరేట్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే R18కి R22కి డిఫరెన్స్ ఏంటి స్పెషల్గా అంటే ఇక్కడ చూడండి, మనకి ఈ సెకండ్ ఇయర్లో ఈ ప్రోగ్రామింగ్ డెవలప్మెంట్స్ కోర్స్ వస్తుంది. దీనికోసం మాట్లాడదాం, మనకి నెక్స్ట్ మాట్లాడదాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ కోసం చూస్తే మనకి ఏది మెయిన్. సో దీంట్లో సేమ్ మీకు R18తో పోల్చుకుంటే ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, వెక్టర్ క్యాల్కులస్ కూడా అలానే ఉంది. కొంచెం స్లైడ్గా పోర్షన్ అయితే తగ్గిస్తారు నాకు తెలిసినంతవరకు అయితే. నెక్స్ట్ అప్లైడ్ ఫిజిక్స్ సేమ్ అదేవిధంగా అండ్ ఇంజనీరింగ్ వర్క్షాప్ ఉంటుంది. సో మీకు కొంచెం స్కిల్స్ రావాలన్న ఉద్దేశంతో. నెక్స్ట్ ఇంగ్లీష్లో స్కిల్ ఎన్హాన్స్మెంట్, ఇది తూతు మంత్రంగా చేయకుండా జస్ట్ సీరియస్గా చేస్తే చాలా బాగుంటుంది. దీనికి సంబంధించిన ల్యాబ్ ఉంటుంది. ల్యాబ్లో మీకు కంప్యూటర్ అలౌ చేసి అంటే వాళ్ళే ఇస్తారు. దాంట్లో మీకు వినడము, మీకు మీరు ఏమి విన్నారో అది ఒక 5 minutesలో మొత్తం మీరు టైప్ చేయడము,
అక్కడ జామ్ సెషన్స్ కానీ ఒక టాపిక్ వచ్చి టాపిక్ మీద మాట్లాడడం కానీ ఇలాంటివన్నీ ల్యాబ్లో ఉంటాయి, ఇంగ్లీష్ ల్యాబ్లో ఉంటాయి. చాలా సీరియస్గా తీసుకోండి. అండ్ పైథాన్ ప్రోగ్రామింగ్ ల్యాబొరేటరీ కూడా ఉంది, ఫిజిక్స్ ల్యాబొరేటరీ ఉంది, అండ్ ఎలక్ట్రానిక్ డివైస్ అండ్ సర్క్యూట్స్కి సంబంధించి కూడా మీకు సబ్జెక్ట్ అయితే యాడ్ చేశారు. సో ఎలక్ట్రానిక్ డివైస్ అండ్ సర్క్యూట్ పెద్ద విషయం కాదు, మీ ప్రొఫెషన్ సంబంధించింది కాదు, బట్ నాలెడ్జ్ అయితే ఉండాలి, అది చూసుకోండి. దీంట్లో మెయిన్ మీకు ఏంటి, ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఇది మ్యాథ్స్ పాస్ అయిపోవాలి కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పైథాన్ ప్రోగ్రామింగ్ ల్యాబొరేటరీ అండ్ ఇంగ్లీష్ చాలా మెయిన్. లాస్ట్లో ఐటీ వర్క్షాప్ వచ్చింది, ఇది స్కిల్ డెవలప్మెంట్ కోసం. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఇయర్లోకి ఎంటర్ అయిపోయారు, ఇది చాలా చాలా సీరియస్. ఇక్కడ ఏంటి అంటే మెయిన్గా ఇందాక చెప్పాను కదా, స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ని డాటా విజువల్ ఆర్ ప్రోగ్రామింగ్ పవర్ ఐబీ అని, సో బిఐ అని. ఇది ఏంటి అంటే లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి లేదు, మీకు కొత్తగా వచ్చింది. మీకు ఇండస్ట్రియల్తో టైఅప్ చేయడం కానీ, మీ దగ్గర స్కిల్స్ పెంచడం కానీ, జాబ్ సంబంధించి స్కిల్స్ పెరగాలి అనే ఉద్దేశంతో ఇది తీసుకొచ్చారు. ఇది సీరియస్గా ఫోకస్ చేస్తే మాత్రంకి మీకు చాలా మంచిది. నార్మల్ కాలేజ్ వాళ్ళు పట్టించుకోరు, ఇది డ్రాబ్యాక్. ఓకే, సో సెకండ్ ఇయర్ వైజ్గా మీ ఒక సిలబస్ వైజ్గా చూసుకుంటే మాత్రంకి సబ్జెక్ట్స్ ఏది మెయిన్ అంటే అన్ని సబ్జెక్ట్స్ మెయిన్ దీంట్లో. ఎందుకంటే సెకండ్ ఇయర్ రాగానే ప్రొఫెషనల్ విత్ బేసిక్స్ ఉంటాయి. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కొంచెం పర్వాలేదు, కానీ డేటా స్ట్రక్చర్ మెయిన్. అండ్ కంప్యూటర్ ఓరియంటెడ్ స్టాటిస్టికల్ మెథడ్ కొంచెం ఈజీగా ఉంటుంది, కొంచెం కష్టంగా ఉంటుంది. అండ్ ఫోర్త్ కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్ కష్టంగా ఉంటుంది. అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ ఉప్స్ కాన్సెప్ట్ మీద జావా, ఇది చాలా చాలా ముఖ్యం. సో ఒక సాఫ్ట్వేర్ అవ్వాలంటే సెకండ్ అండ్ ఫిఫ్త్ చాలా ముఖ్యం. మిగతా కూడా ముఖ్యం కాదని చెప్పట్లేదు, ముఖ్యం, ఇది మరీ ముఖ్యం. ఓకే, సో సబ్జెక్ట్స్ వైజ్ మాత్రానికి అన్ని 3 క్రెడిట్స్ ఉంటుంది, ఎక్సెప్ట్ థర్డ్ మాత్రానికి 4 క్రెడిట్స్ ఉన్నాయి. కంప్యూటర్ ఓరియంటెడ్ అండ్ స్టాటిస్టికల్ మెథడ్ అనేది కొంచెం మ్యాథ్స్ బేస్డ్ కాబట్టి 4 ఇచ్చాడు, టఫ్ అని కాదు, మ్యాథ్స్ బేస్డ్ కాబట్టి. ఓకే, అండ్ నెక్స్ట్ సెకండ్ ఇయర్ సెకండ్ సెమ్లోకి ఎంటర్ అవుతే మనకి మళ్ళీ డిస్క్రిట్ మ్యాథ్స్ అని ఇంకో మ్యాథ్స్ ఉంది, మొత్తం 3 మ్యాథ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏమో మ్యాట్రిక్స్ అండ్ క్యాల్కులస్, నెక్స్ట్ ఏమో డిఫరెన్షియేషన్ సంబంధించింది, నెక్స్ట్ ఏమో డిస్క్రిట్ మ్యాథ్స్ అని. చూడండి ఇక్కడ ఫస్ట్ కోర్స్ 1 చూడండి, మ్యాథ్స్ ఉంది. నెక్స్ట్ ఎకనామిక్స్, నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్, మీ సబ్జెక్ట్ సంబంధించి ప్రొఫెషనల్ సంబంధించింది ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ డిబిఎంఎస్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అండ్ నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, దీనికి సంబంధించిన ల్యాబ్స్ అనేది కింద ఇచ్చాడు. దీంట్లో మెయిన్గా ఏదంటే టఫ్ ఫెయిల్ అయిపోయేది భయం వేస్తుంది అనేది మ్యాథ్స్. అండ్ నెక్స్ట్ థర్డ్ ఫోర్త్ సబ్జెక్ట్స్ మాత్రానికి మీకు సంబంధించిన సబ్జెక్ట్స్, అంటే మీ ప్రొఫెషన్ సంబంధించిన సబ్జెక్ట్స్. ఓకే, అండ్ థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్కి వెళ్తే మాత్రం మనకి ఇక్కడ చూడండి డిజైన్స్ అండ్ అనాలిసిస్ ఆఫ్ ఆల్గరిథమ్స్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్ డెవలప్స్ అండ్ ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 1 ప్రొఫెషనల్ ఎలెక్టివ్స్ ఉంటాయి. ప్రొఫెషనల్ అంటే మీకు సంబంధించిన ప్రొఫెషన్ సంబంధించిన కోర్సెస్ తీసుకోవాలి. ఓపెన్ ఎలెక్టివ్ ఉంటుంది, మీరు వేరే కోర్సెస్ అంటే వేరే బ్రాంచ్ కోర్సెస్ కూడా తీసుకోవచ్చు. ఎవరైతే ఇప్పుడు ఈసీఈ ట్రిపుల్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి సాఫ్ట్వేర్ అవ్వాలి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఓపెన్ ఎలెక్టివ్లో తీసుకోవాలి. ఓకే, ఓపెన్ ఎలెక్టివ్లో సాఫ్ట్వేర్ సంబంధించిన తీసుకుంటే వాళ్ళకి చాలా బాగుంటుంది. అలా ఓపెన్ ఎలెక్టివ్ ఉంటుంది, ప్రొఫెషనల్ ఎలెక్టివ్ ఉంటుంది. సో థర్డ్ ఇయర్లో ఈ ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 1 ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 2 అనేది వచ్చింది. సో ఇది అంతకుముందు కూడా ఉంది, ఈ కొత్తగా ఏం రాలేదు. కొత్తగా అంటే చూడండి ఇక్కడ 10th స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ఉంది సరే, ఇది కొత్తగా వచ్చింది. సో ఇది ఎందుకంటే జాబ్ ఓరియంటెడ్ సంబంధించిన యాడ్ చేశారు. సో మళ్ళీ ఇది ల్యాబ్ లాగా లైట్ తీసుకుంటే మాత్రంకి కాలేజ్ వాళ్ళు మీకే లాస్ వస్తుంది, సీరియస్ తీసుకోండి. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ఎంటర్ అవగానే చూసారా మీరు మిషన్ లెర్నింగ్ అండ్ ఫార్మల్ లాంగ్వేజెస్, సో అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 3 ఉంది, ఓపెన్ ఎలెక్టివ్ అని చెప్పాం కదా, వేరే సంబంధించిన బ్రాంచ్ కోర్సెస్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ల్యాబ్స్, మిషన్ లెర్నింగ్లో ల్యాబ్స్ ఉంటాయి అండ్ ప్రొఫెషనల్ ల్యాబ్ ఉంటుంది. సో ఇలా ల్యాబ్స్ అయితే ఉంటాయి. లాస్ట్ ఎన్విరాన్మెంట్ సైన్స్ అనేది ఏమీ మీకు క్రెడిట్స్ రావు, జస్ట్ లైట్ కోర్స్ అది. సో మీకు ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ చూద్దాం ఒకసారి. సో ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ చూసుకోండి ఒకసారి. సో ఇక చూడండి క్రిప్టోగ్రఫీ అండ్ సెక్యూరిటీ నెట్వర్క్స్, చాలా ప్రొఫెషనల్ కోర్సెస్ ఇవి. అండ్ కంపైలర్ డిజైన్స్ అండ్ ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 4 అండ్ 5, ఓపెన్ ఎలెక్టివ్ 2 ఇలాంటివి ఉన్నాయి. దానికి సంబంధించిన ల్యాబ్స్ అనేవి కింద ఉన్నాయి. స్టేజ్ 1 8th ప్రాజెక్ట్ స్టేజ్ 1. ఓకే, చూసుకుంటే మనకి కింద చూడండి చూపిస్తాను. ప్రాజెక్ట్ స్టేజ్ 2, ఓకే, ఇంక్లూడింగ్ సెమినార్స్, అంటే సెమినార్స్ ఇవ్వాలి. మీరు ఏ ప్రాజెక్ట్ అయితే తీసారో దాని మీద మీరు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, మీ ఫ్రెండ్స్ ముందు లెక్చరర్స్ ముందు ఎక్స్ప్లెయిన్ చేయాలి, దాన్ని సెమినార్స్ అంటాం. ఓకే, దీంట్లో ఏముంది ఆర్గనైజేషనల్ బిహేవియర్, ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 6 ఉంది, అండ్ ఓపెన్ ఎలెక్టివ్ 3 ఉంది, అండ్ ప్రాజెక్ట్ స్టేజ్ 2 ఉంది. ఓకే, సో ఇది కంప్లీట్గా మీ కోర్స్ డిజైనింగ్. సో మీకు సబ్జెక్ట్ సిలబస్ ఏమేమి ఉంటాయని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం.
సో ఒక్కొక్క సబ్జెక్ట్లో ఏమేమి ఉన్నాయి, మ్యాథ్స్లో ఎలాంటి టాపిక్స్ మీద మెయిన్గా ఫోకస్ చేసుకోవాలి, ఏది మెయిన్ అండ్ టాపిక్ అనేది నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. ఎలాంటి బుక్స్ ఎలా చూసుకోవాలి, ఏ బుక్స్ ఎలా తీసుకోవాలి ఏంటనేది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. సో వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.